ఉన్న చోటనే నిలబడి తన మనుగడ సాగిస్తుంది. నీటి ప్రవాహంలాగా కాల ప్రవాహం మనల్ని ఎన్నో ఆటుపోట్లకు గురిచేస్తుంది. వాటికి భయపడి పారిపోకూడదు, వాటిని ఆలోచిస్తూ కూర్చోకూడదు. కాలం ఎన్నెన్నో మార్పులను తీసుకువస్తుంది, వాటిని అంగీకరించాలి, ధైర్యంగా నిలబడాలి. ఆ కాల ప్రవాహంలో కష్టాలు కన్నీళ్లే కాదు, సుఖ సంతోషాలు కూడా ఉంటాయి. మనిషి అన్నిటినీ సమంగా ఆస్వాదించాలి అని వివరించాడు గురువు. అణిగిమణిగి ఉండేవాడే గనుడు అని పెద్దోళ్ళు చెప్పింది గుర్తుకు తెచ్చుకున్న మధ్యతరగతి కుటుంబీకుడు మెల్లగా అక్కడి నుంచి కదిలాడు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన తుంగ కథ. మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీరు కూడా మీ కథలని యూట్యూబ్కి పరిచయం చేసుకోవాలి అనుకుంటే 9573456006కి SMS చేయండి. అలాగే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి.